వేరే అమ్మాయిని ఉంచుకుంటూ స్కూల్లోనే ఎవరినో ఉంచుకుంటూ కానీ తర్వాత గోళలు అయితేనే ఉన్నాయి. నా బిడ్డ ఆఖరికి వాట్సాప్లో మాకు పెట్టింది. ఆ రోజు కూడా దెబ్బలు పడ్డది. గొడవలు అయితేనే ఉన్నాయి. గొడవలు అయినా కూడా నేను పట్టించుకోలేదు. సర్లే బిడ్డ అట్లాంటి వాళ్ళు ఎంతోమంది దునియా చేస్తారులే అనుకున్నా. నా బిడ్డ సర్దు చెప్పకున్నా ఇక మారలే. నా బిడ్డ మీద ప్రేమ లేదు, ఏమీ లేదు. నా బిడ్డని ఇంక కూర్చుండు కొట్టుడు తిట్టుడు. ఎన్నడన్నా ప్రశాంత్ 8 నెలల కడుపు అప్పుడు పొట్టేలా కొట్టిండు సార్. రజనీకాంత్ పేరుతో రాసుకుండు, రక్తంతో గీసుకుండు. ఇంట్లో ఎన్నోసార్లు కరెంటు పట్టుకుండు. నా బిడ్డ ఎన్నోసార్లు చెప్పింది. ఏందో తినమ్మా అని ఒకసారి వచ్చి అడిగితే అన్నది నా కొడుకు వస్తే నా కడుపే కాలుతుంది అన్న లంచది. ఇలా నా బిడ్డ నా కడుపు కాల్చింది. నా బిడ్డను మింగిరు సారు. ఇంకోసారి ఇవన్నీ నేను ఆయన కూడా నేను పెట్టిన దీని ద్వారా కూడా కొట్టిండు నా బిడ్డను. ఆయన కూడా నేనేం సపోర్ట్ చేయలేదు. ఈ లంచదో రక్తంతో రాసి చూడండి చేతి కాకుంటున్నా కూడా నా బిడ్డను బలవంతం చేసి కొట్టొచ్చుండు సారు. పిల్లగాన్ని నా చేతికిచ్చి మా ఆయన నేను నా చిన్న బిడ్డ ఉన్నాము. ఆయన కూడా కొట్టిండు. పండగని కొడితే నా చేత కట్టదు బావని దండం పెడతా అన్నది. అన్న కూడా నా బిడ్డను కొట్టిండు. గోడుకొని నేర్చింది. మా దగ్గర సూర్యపెట్ట అందరూ విన్నారు. విని ఏం దక్క అన్నారు అంటే నేను ఇగో ఇట్లా చేసిండు బిడ్డ పిల్ల సారు. సంవత్సరం నుంచి ఇప్పుడు నా ఇంట్లోనే ఉంచుకున్నా సార్. 8 నెలల గర్భిణప్పుడు వచ్చింది. గొడవ పెట్టుకుని ఈ గొడవతో వచ్చింది. 8 నెలలు వచ్చింది. ఇప్పుడు పిల్లగానికి 8 నెలలు అయినాయి సారు. వచ్చి వాళ్ళ మామ గుండెపూర్ నుంచి వాళ్ళ పెద్ద మనిషిని తీసుకొచ్చి వాళ్ళ సడ్డాకొని తీసుకొచ్చుకుండు. ఫోన్లతో 2 నెలల నుంచి నన్ను చంపిర్రు. నా బిడ్డ నీమ్స్ లో చూపించిన మంచిగా అయింది. 2 నెలలు మందులు వాడింది. 2 నెలలు దాటి వస్తుంది సారు. నీమ్స్ లో చూపించిన ఖమ్మంలో చూపించిన మంచిగా అయింది. నా బిడ్డ సర్లే భర్త భార్య కదా అనేసి నేను మామ వచ్చిండు కదా ఎవరు పెద్ద మనుషులను పెట్టొద్దని పంపించిన సార్. నేను పంపించి ఒక్క రోజు నిద్రపోయింది సారు. నిద్రపోయినాక తెల్లారి సారు వాదిగా చావలేదు. నా బిడ్డ ఏమీ అనారోగ్యం లేదు. నాతోని వాళ్ళ మామ కూడా అన్నాడు తీసుకొచ్చేటప్పుడు. నేను అన్ని ఎంక్వైరీలు చేసిన బయట ఉంటది నా బిడ్డతో ఎప్పుడు పోలేదు. దాంతో ఆడబిడ్డతోని మొత్తం